బ్రేకింగ్ న్యూస్ భీమిలి బీచ్ వద్ద విజయసాయి కూతురు నేహారెడ్డి చేపట్టిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. సిఆర్జెడ్ నిబంధనలను పాటించకుండా నేహారెడ్డి అక్రమంగా భారీ నిర్మాణాలను చేపట్టారు. దీనిపై జనసేన నేత పీతల మూర్తి కోర్టును ఆశ్రయించారు. పునాదులతో సహా నిర్మాణాలు కూల్చేసినట్లుగా నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. వారం రోజులుగా భారీ ప్రొక్లైన్లతో భూమి లోపల 15 అడుగుల మేర ఉన్న పునాదులను బద్దలు కొడుతున్నారు. దీనికోసం జీవీఎంసీ లక్షల్లో ఖర్చు చేస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. దీనికి సంబంధించి రాజు ఉన్నారు లైవ్ లో అందుబాటులో. రాజు చెప్పండి, ఈ అక్రమ కట్టడాలకి సంబంధించి ఇటు జీవీఎంసీ అయితే లక్షల్లో ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు కూల్చివేతలకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? ఇక్కడ భీమిలికి సంబంధించి ముఖ్యంగా చూస్తే భీమిలి సమీపాన ఉన్నటువంటి బీచ్లో దాదాపుగా విజయసాయిరెడ్డి మొత్తం ఆక్రమణ చేసి నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలకి ముఖ్యంగా ఆ బేస్మెంట్ అంతా కూడా ప్రస్తుతం అయితే అటు జీవీఎంసీ అధికారులు కూలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తార్కాణమే నా వెనక కనిపిస్తున్నటువంటి మొత్తం ఈ గుట్టంతా కూడా ఇంచుమించుగా బీచ్ ఇసుకకి దాదాపుగా 15 అడుగుల లోపల వరకు కూడా భారీ బంకర్ల టైపులో నిర్మాణం చేపట్టినటువంటి పెద్ద భీములకు సంబంధించి వాటన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే బద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా జీవీఎంసీ అధికారులు పైన ఉన్నటువంటి తాత్కాలికంగా దాదాపుగా 1 అడుగు వరకు మాత్రమే బద్దలు కొట్టి పైన ఇసుక కప్పి తూతూ మంత్రంగా చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు విజయసాయిరెడ్డి అక్రమంగా తన కూతురు పేరిట నిర్మాణాలు చేపడుతున్నటువంటి ఈ వీటికి సంబంధించి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు పూర్తి స్థాయిలో వీటిని డిమాలిష్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. కానీ జీవీఎంసీ అధికారులు తూతు మంత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. మళ్ళీ కోర్టులో కేసు వేసినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం కదా, విజువల్స్లో చూస్తున్న దాని ప్రకారం చూస్తే దాదాపుగా మేము అంటే హైట్ ఆ భూమి లోపలికి దాదాపుగా 15 అడుగులకు పైనే మొత్తం అంతా కూడా లోపల వరకు బంకర్ల నిర్మాణం చేపట్టిన విధంగా దాదాపుగా 5 నుంచి 6 అడుగుల వెడల్పులో ఇంచుమించుగా 15 అడుగుల ఎత్తు వరకు కూడా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఇంత స్థాయిలో వీటిని కోల్చడానికే దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయితే ప్రస్తుతం అవుతున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఒకటి కాదు, మొత్తం 4 ప్రొక్లైనర్లు ఇప్పటికీ వారం రోజుల నుంచి మొత్తం వీటన్నింటినీ కూడా తవ్వి మొత్తం అంతా పైకేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 3 రోజుల్లో దీన్ని మొత్తం అంతా కూడా డిమాలిష్ చేసి హైకోర్టుకు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రోజుకి భారీ ప్రొక్లైనర్స్ని అయితే ప్రస్తుతం తీసుకుని వచ్చి వీటికి సంబంధించి మొత్తం డిమాలిష్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, విజువల్స్లో చూస్తున్న ప్రకారం కూడా చూస్తే వాటిని అసలు తొలగించడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కనిపిస్తున్నటువంటి దానికి పైన దాదాపుగా ఒక 8 అడుగుల గోడ వరకు ఉంది. ఆ 8 అడుగుల గోడను కూడా ముందుగా తొలగించి దాని కింద ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే తవ్వి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటినీ ఏదో చిన్న ప్రొక్లైనర్ల సాయంతో అయితే తొలగించడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. హెవీ ప్రొక్లైనర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి వీటన్నింటిని క్వారీల్లో బండల్ని కొండల్ని పిండి చేస్తున్నటువంటి ఏ ప్రొక్లైనర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి 4తో మొత్తం వారం రోజుల నుంచి కూడా జీవీఎంసీ అధికారులు, జీవీఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి అధికారులు అందరూ సమక్షంలో వీటిని అయితే మొత్తం తవ్వి బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇంత నిర్మాణాలు చేపట్టే వరకు కూడా అధికార యంత్రాంగం ఏం చేసిందనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలో వైసీపీ అధికారంలో ఉండడం, విజయసాయిరెడ్డి ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీగా ఉన్నటువంటి సమయంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నారో ఏంటో అర్థం కాలేదు. ఇదే జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అప్పుడు వర్క్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మరి అప్పట్లో ఉన్నటువంటి జీవీఎంసీ అధికారులకు ఇంత లోతులో దాదాపుగా 15 అడుగుల లోతులోకి 5 అడుగుల వెడల్పు 15 అడుగుల హైట్లో ఈ బేస్మెంట్స్తో సహా ఇంత గోడల నిర్మాణం చేపట్టినా కూడా మరి ఎందుకు జీవీఎంసీ అధికారులకు కళ్ళకు కనిపించలేదో అర్థం కానటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
తవ్వుతున్నటువంటి ఇరువైపులా ఉన్నటువంటి ఇసుక మేటలు చూస్తే ఇంత హైట్లో ఆ ఇసుక ఉన్నదంటే లోపలికి మరి ఇంత వర్క్ జరుగుతున్న సమయంలో మరి ఎందుకు జీవీఎంసీ అధికారులు కన్నెత్తి చూడలేదనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి. సిఆర్జెడ్ నిబంధనలన్నింటినీ కూడా ఉల్లంఘించి ఈ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సముద్రపు అలలు కూడా ఈ నిర్మాణాలు చేపట్టినటువంటి గోడల్ని తాకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇంత దగ్గర వరకు కూడా నిర్మాణాలు చేపట్టినటువంటిది అయితే ఉంది. దీంతో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో కేసు వేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వీటన్నింటినీ పునాదులతో సహా పూర్తిగా పెకలించి రిపోర్టు సబ్మిట్ చేయాలని హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో వారం రోజుల నుంచి కూడా కంటిన్యూగా అయితే ప్రస్తుతం ఈ ప్రొక్లైన్స్ అన్నింటినీ వీటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇంక మరొక 3 రోజుల సమయం మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో 3 రోజుల్లో పూర్తిగా ఈ గోడలన్నింటినీ కూడా బద్దలు కొట్టి రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు. ఎంత హైట్ ఉంది, ఎంత భూమి లోపలికి ఎంత ఉంది అనేది కూడా ఇంజనీరింగ్ అధికారులు ఎక్కడికక్కడ వాళ్ళు ఆ రిపోర్ట్ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జీవీఎంసీ అధికారులు ఇక్కడే ఉండి పూర్తి స్థాయి పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా మరొక్కసారి కనుక హైకోర్టుకి తప్పుడు నివేదిక ఇస్తే కనుక ఖచ్చితంగా జీవీఎంసీ అధికారుల మీద ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా, ఎందుకంటే ఇది రూపాయి 10 రూపాయలతో అయ్యే పని అయితే కాదు. దాదాపుగా లక్షల ఖర్చు అవుతుంది. ఏదో 50,000 అవుతుంది, ₹1,00,000 ఖర్చు అవుతుంది కనుక ఈజీగా మొత్తం వీటన్నిటిని తీయొచ్చు అనడానికి లేదు. ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం అయితే పనులైతే వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విజయసాయిరెడ్డికి సంబంధించి ఇంత నిర్మాణాలు చేపట్టినా కూడా అప్పటి అధికారంలో ఉన్నటువంటి జీవీఎంసీ అధికారులు మరి కళ్ళప్పగించి ఎట్లా చూశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ పూర్తి స్థాయిలో వీటన్నింటినీ కూడా బద్దలు కొట్టిన తర్వాత అసలు విజయసాయిరెడ్డి మీద అతని కూతురు నేహారెడ్డి మీద జీవీఎంసీ అధికారులు ఏ రూపంలో ఎలాంటి నివేదిక ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.